ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 27వ సర్గ. సీత మాటలు విన్న రాక్షస స్త్రీలు కోపంతో ఆమెను తిట్టారు. వెంటనే చంపి తినేస్తామని బెదిరించారు. ఈలోగా కొందరు సీత మరింత మొండికేస్తోందని చెప్పడానికి రావణుడి వద్దకు వెళ్లారు. అంతవరకు నిద్రపోతున్న త్రిజట అనే వృద్ధ రాక్షసికి ఉన్నట్లుండి మెలకువ వచ్చింది. సాటి రాక్షసీజనం బెదిరింపులు విని వారిని మందలించింది. నీచులారా, ఆత్మానం ఖాదతానార్యాః న సీతాం భక్షయిష్యథ జనకస్య సుతామిష్టాం స్నుషాం దశరథస్య చ. మీరు చంపుకు తినవలసింది సీతను కాదు, ఒకరినొకరు చంపుకు తినండి. నా మాట వినండి. ఈమె జనకుడి ప్రియపుత్రిక, దశరథుడి కోడలు. ఈమెను బాధిస్తే మీకే ప్రమాదం. ఇక ఈమె జోలికి పోకండి. నాకిప్పుడే తెల్లవారుజామున ఒళ్ళు గగుర్పొడిచే భయంకరమైన కల వచ్చింది. అది రాక్షసుల వినాశాన్ని, ఈమె అభ్యుదయాన్ని సూచిస్తోంది. త్రిజట మాటలు విని మిగిలిన రాక్షస స్త్రీలు భయపడ్డారు. ఆమె స్వప్న వృత్తాంతం వివరంగా చెప్పమన్నారు. ఆ వృద్ధురాలు ఇలా చెప్పింది. నాకు కలలో ఇకపై జరగబోయేదంతా స్పష్టంగా కనబడింది. రామలక్ష్మణులు తెల్లని పట్టుబట్టలు కట్టుకొని తెల్లని మాలలు ధరించి ఏనుగుదంతంతో చేసిన పల్లకీ ఎక్కారు. 1000 తెల్లని హంసలు ఆ పల్లకీని మోస్తూ ఆకాశ మార్గంలో లంకకు తీసుకువచ్చాయి. సీత కూడా తెల్లని పట్టుపుట్టాలు ధరించి సముద్రం మధ్యలో ఉన్న తెల్లని పర్వతం మీద కూర్చుంది. రామేణ సంగతా సీత భాస్కరేణ ప్రభాయథా. సీతారాములు కలిశారు. ఆ కలయిక కాంతి సూర్యుడితో కలిసినట్లుంది. ఇంకొకసారి రామలక్ష్మణులు 4 దంతాలున్న పర్వతమంత ఏనుగునెక్కి ఆకాశ మార్గంలో సీత వద్దకు వస్తూ కనపడ్డారు. సీత వద్దకు వచ్చి రాముడు ఏనుగును ఆపగానే సీత కూడా ఆ ఏనుగునెక్కి రాముడి ఒడిలో కూర్చుంది. కొంతసేపు అయ్యాక రాముడి ఒడిలో నుంచి లేచి చంద్రసూర్యౌ మయా దృష్టా పాణినా పరిమార్జతి. చంద్రసూర్యులను చేతితో తుడుస్తూ కనిపించింది. ఆ తరువాత ఆ ఏనుగు లంకానగర పైభాగంలో నిలిచింది. మరొకసారి రాముడు తెల్లని 8 వృషభాలు కట్టిన రథం మీద వస్తున్నట్లు, వేరొకసారి తెల్లని 8 గుర్రాలు కట్టిన రథం మీద వస్తున్నట్లు కనబడింది. సీతారామ లక్ష్మణులు దివ్యమైన పుష్పక విమానం ఎక్కి ఉత్తర దిక్కుకు వెళ్లిపోయారు. ఆ రామలక్ష్మణుల దివ్య తేజస్సును కలలో స్పష్టంగా చూశాను. పాపాత్ములు ఎలా స్వర్గలోకవాసం పొందలేరో అలాగే రాక్షసులు రాముడిపై విజయం పొందలేరు. అంతేకాదు, అదే కలలో మన రాక్షసరాజు రావణుడు కూడా అనుచరులతో కలిసి కనబడ్డాడు. సదా రాజసం వలకబోస్తూ ఉండే రావణుడికి శిరోముండనం జరిగినట్టు కనబడింది. అతడు నల్లని వస్త్రాలు ధరించి పుష్పక విమానం నుంచి జారి కింద పడినట్లు, అలా పడగానే ఒక స్త్రీ అతన్ని నేల మీద ఈడ్చుకుపోతున్నట్లు కనపడింది. మరొకసారి రావణుడు ఎర్రని వస్త్రాలు కట్టుకొని ఎర్రని కరవీర పుష్పమాలలు ధరించి శరీరానికి నూనె పూసుకొని నూనె తాగుతూ మత్తులో నేల మీద పడి ఉన్నాడు. ఆ మత్తులోనే లేచి నవ్వుతూ నాట్యం చేశాడు. కొంతసేపు అయ్యాక గాడిదలను కట్టిన రథం ఎక్కి వెళ్లినట్టు కనబడ్డాడు. మరొకసారి గాడిదనెక్కి దక్షిణ దిశకు వెడుతున్నట్లు, అంతలోనే భయపడి ఆ గాడిద మీద నుంచి తలక్రిందుగా పడిపోయినట్లు, వెంటనే లేచి భయంతో దిక్కుతోచక పిచ్చివాడిలా దుర్భాషలాడుతూ భరించలేని దుర్గంధపూరితమైన మలపంకంలో పడి మునిగిపోయినట్లు కనిపించాడు. కంఠే బద్ధ్వా దశగ్రీవం ప్రమదా రక్తవాసిని కాళీ కర్దమలిప్తాంగి దిశం యామ్యాం ప్రకర్షతి. ఎర్రని వస్త్రాలు ధరించి శరీరమంతా బురద పూసుకున్న ఒక నల్లని స్త్రీ రావణుడి మెడకు తాడు కట్టి దక్షిణ దిశకు ఈడ్చుకుపోయింది. వరాహం మీద రావణుడు, మొసలినెక్కి ఇంద్రజిత్తు, ఒంటి మీద కుంభకర్ణుడు దక్షిణ దిక్కుకు వెళ్లిపోయారు. రావణుడి కుమారులంతా శరీరాలకు నూనె పూసుకున్నారు. ఒక్క విభీషణుడు మాత్రమే తెల్లని మల్లెపువ్వు లాంటి బట్టలు కట్టుకుని తెల్లని గంధం పూసుకుని తెల్లని మాలలు ధరించి 4 దంతాలున్న ఏనుగునెక్కి శంఖ దుందుభే ధ్వనుల మధ్య మంత్రులతో కలిసి ఆకాశంలో నిలిచాడు. రాక్షసులంతా గుంపులుగా చేరి నూనె తాగుతూ ఎర్రని మాలలు ధరించి వాద్యాలు వాయిస్తూ పాటలు పాడుతున్నారు. ఈ లంకానగరంలో గోపురాలు ముఖద్వారాలు కూలిపోయాయి. ఈ లంక మొత్తం సముద్రంలో మునిగిపోతున్నట్లు కనిపించింది. రాముడి దూత ఒక వానరుడు ఈ లంకనంతని దహించి వేసినట్లు కనబడింది. లంక అంతా బూడిద రాసులతో నిండిపోయింది.
ఈ నగరంలో స్త్రీలందరూ నూనె తాగుతూ వికటాట్టహాసాలు చేస్తూ వెర్రిగంతులు వేస్తున్నారు. కుంభకర్ణాది రాక్షస ప్రముఖులు ఎర్రని వస్త్రాలు ధరించి గోమయ హ్రదంలో అంటే పేడతో నిండిన గోతిలో పడిపోయారు. ప్రాణాలు దక్కించుకోవాలంటే అపగచ్చత, మీరంతా పారిపోండి. నశ్యధ్వం, కనపడకుండా పొండి. తెల్లవారే ముందు వచ్చిన కల నిజమవుతుంది. సీతామాప్నోతి రాఘవః, రాముడు సీతను పొందటం తథ్యం. ఘాతయేత్ పరమామర్షి యుష్మాన్ సార్థం హి రాక్షసైః, తన భార్యను బాధించిన రాక్షసులను వధించడమూ తథ్యం. వారితో పాటు ఆమెను హింసిస్తూన్న మిమ్మల్ని వధించడమూ తథ్యమే. ఈ సీత మహాసాధ్వి, రాముడికి అత్యంత ప్రియురాలు. ఈమెను భయపెట్టినా దూషించినా రాముడు సహించడు. అలా చేసిన వాళ్లను ప్రాణాలతో వదలడు. అందువల్ల ఈమెను దూషించకండి, బెదిరించకండి, బతిమాలుకుని ప్రసన్నురాలిని చేసుకోండి. ఎవరైనా స్త్రీ కష్టాలలో ఉన్నప్పుడు ఆ సమీపంలో ఉన్న వారికి ఇటువంటి స్వప్నం వస్తే ఆ స్త్రీ సమస్త దుఃఖాల నుంచి బయటపడి మంచి అభ్యుదయం పొందుతుంది. ఇంతవరకు తెలియక ఈమెను భయపెట్టాం. ఇక ఆ తీరు మార్చుకుని అభియాచామ వైదేహీం ఏతద్ధి మమ రోచతే, ఈమెను బతిమాలుకుందాం. ఈమెని జాలిగుండె, ఈమెను ప్రసన్నురాల్ని చేసుకోవడమే మనకు క్షేమం. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజా అలమేషా పరిత్రాతుం రాక్షస్యో మహతో భయాత్. ఈమెకు నమస్కారం చేస్తే చాలు, ప్రసన్నురాలై చేసిన తప్పులన్నీ క్షమించి మనను కాపాడుతుంది. రండి, వెంటనే ఈమెకు వంగి నమస్కారం చెయ్యండి. సర్వశుభలక్షణాలు మూర్తీభవించిన ఈ జానకి చిరకాలం దుఃఖాన్ని అనుభవించదు. ఈమె దుఃఖం అంతమయ్యే సమయం వచ్చింది. రావణుడికి వినాశం, రాముడికి విజయం చేకూరే సమయం ఆసన్నమైంది అనిపిస్తోంది. దృశ్యతే చ స్ఫురత్యక్షు పద్మపత్రమివాయతం, అదుగో పద్మపత్రం వంటి ఈమె ఎడమ కన్ను అదురుతోంది. ఈమె ఎడమ భుజం ఉన్నట్టుండి పొంగి అదురుతోంది. ఎడమ తొడ కూడా అదురుతోంది. ఇవన్నీ రాముడు ఇక్కడకు దగ్గరలోనే ఉన్నాడని సూచిస్తున్నాయి. పక్షీచ శాఖానిలయం ప్రవిష్టః పునః పునశ్చోత్తమ సాంత్వవాదీ సుస్వాగతాం వాచముదీరయానః పునః పునశ్చోదయతీవ హృష్టః. అదుగదుగో ఆ చెట్టు మీద గూటిలో ఉన్న పక్షిని చూడండి. అది మాటిమాటికి గొప్ప ఓదార్పు మాటలు చెప్తున్నట్లు కూస్తోంది. ఉత్సాహంగా రాముడు రాబోతున్నాడని సీతకు చెప్తూ రాముడికి స్వాగతం పలుకుతున్నట్లుంది. స్వస్తి.